హాయ్ అండి. ఈరోజు మనం పర్సంటేజ్ శాతాలు వాటిలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ప్రతి మోడల్ అడ్వాన్స్డ్ అర్థమైందా, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రతి మోడల్ అనేది వెరీ వెరీ ఈజీగా వెరీ వెరీ షార్ట్ కట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డెఫినెట్గా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, ఏపీఎస్సి కానీ, టీఎస్పిఎస్సి కానీ, ఇలా ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మన అర్థమెటిక్ సంబంధించిన క్లాసులు అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో నడుస్తున్నాయండి. డెఫినెట్లీ కూడా అదేవిధంగా మీకు పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ కావాలంటే డెఫినెట్లీ కూడా మీరు 199 రూపీస్ ఎవరైతే పే చేస్తారో ఈ నెంబర్ ద్వారా వాళ్ళకి డెఫినెట్లీ కూడా నేను సాఫ్ట్ కాపీ అనేది వాట్సాప్ ద్వారా మీకు డెఫినెట్లీ కూడా అందించడం జరుగుతుందండి. ఓకే, ఇక మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మోడల్ 1లో కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ సంబంధించిన సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 40% ఆఫ్ 4/5 ఆఫ్ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 48 అన్నాడండి. అంటే ఒక సంఖ్య యొక్క 3/4 వంతులో 4/5 వంతులో 40% అనేది 48 అయినా ఆ సంఖ్యలో 1% ఎంత, అర్థమైందా? ఆ సంఖ్యలో మనకి 1% ఎంత అనేది మనకి కనుక్కోమన్నాడండి. యాక్చువల్గా మనకి పర్సంటేజ్లో మనకి 100% అంటే ఏంటి, డైరెక్ట్ వాల్యూస్ మనకు తెలియాలి. కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, బేసిక్స్ ఇవన్నీ మనం సమ్స్ చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. 100% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 48 నెంబర్ ఉందండి. 48 నెంబర్ అనేది ఇందులో 100% ఎంత అయ్యా అంటే అదే నెంబర్ 100 అవుతుంది. అంటే పూర్తి వాల్యూ 48లో పూర్తి వాల్యూ ఏదైతే ఉందో అది 100% అవుతుంది. అంటే ఇది 100% వాల్యూ అనమాట 48 అనేది. అయితే ఇందులో నాకు 10% వాల్యూ కావాలమ్మా. 10% వాల్యూ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇప్పుడు 48లో రైట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ అంటే ఏంటి, మనకు రైట్ సైడ్ అంటే ఎంత, ఇది ఇటువైపు నుంచి 8 4 ఇటువైపు నుంచి మనకు రైట్ సైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక డిజిట్ పక్కన పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఒక డిజిట్ అంటే ఎంత, 8 పక్కన, 8కి 4 పక్కన ఫస్ట్ యూనిట్ ప్లేస్ తర్వాత ఒక్క పాయింట్ పెడితే ఆ వాల్యూ ఏదైతే ఉందో అది 10% అవుతుంది. డైరెక్ట్ వాల్యూ ఇదంతా. ఒకవేళ 1% కావాలనిపించింది అనుకో, ఈ 48కి 2 డిజిట్లు, కుడివైపు నుండి 2 డిజిట్లు అంటే పాయింట్ ముందు పెట్టుకుంటాం, అంటే 0.48, ఇది 1% వాల్యూ అవుతుంది. ఇవన్నీ షార్ట్ కట్లు. డెఫినెట్లీ మనం ప్రతిదీ కూడా పర్సంటేజ్ వాల్యూస్ నేర్చుకోవాలి. అదే విధంగా 50% అంటే ఏంటంటే ఆఫ్, ఇందులో ఆఫ్ 48లో ఆఫ్ అనమాట, అర్థమైందా, 1/2. 48లో ఆఫ్ అంటే ఎంత వస్తామా, 24. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం షార్ట్ కట్ తో చేయగలగాలి పర్సంటేజ్ వాల్యూ అనేది. అంటే పర్సంటేజ్ వాల్యూని మన ఫ్రాక్షన్ లో మార్చాలి, ఫ్రాక్షన్ లోని కూడా పర్సంటేజ్ గా మార్చుకోవాలన్నమాట. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్లీ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక సమ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇక్కడ మోడల్ మనం చూసుకుంటే 40% ఆఫ్ 4/5 ఆఫ్ 3/4 అంటే ఇక్కడ ఆఫ్ ఉన్న ప్లేస్ లో డెఫినెట్లీ కూడా మనం ఇంటూ పెట్టుకుందాం. అంటే ఏంటమ్మా, 40% ని మనం ఫ్రాక్షన్ రాసుకుందాం. అదే పర్సంటేజ్ వాల్యూ మన ఫ్రాక్షన్ లో ఎలా రాసుకుంటే 40% 2/5 అని రాస్తామమ్మా. ఎలా రాస్తామంటే ఏం లేదు, 40/100. అర్థమైందా? ఈ 20 అనేది 40లో 2 టైమ్స్ పోద్ది, 100లో 5 టైమ్స్ పోద్ది. ఆ విధంగా నేను 2/5 అని రాసా. మనకి డెఫినెట్లీ కూడా 40% అనగా 2/5 అనే వాల్యూ మన గుర్తుకు రావాలి, ఈజీగా చెప్పగలగాలి. అదే విధంగా 2/5 అని ఎక్కడ సమ్లో కనపడింది అనుకో, 40% అని మన గుర్తు రావాలి. అంటే ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ ఫ్రాక్షన్ లో మారుతూ రావాలి, ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్ లో మారుతాం కూడా డెఫినెట్లీ రావాలి. అవన్నీ కూడా బట్టి పెట్టాలి. అవన్నీ వాల్యూస్ కూడా మీకు నేను ఇస్తాను. డెఫినెట్లీ కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇంకా 40% అని మనం రాస్తాం ఫ్రాక్షన్ వాల్యూ. అదే విధంగా ఆఫ్ ఉన్న ప్లేస్ లో ఇంటూ రాస్తాం. అదే విధంగా 4/5 యాస్టీగా రాస్తాం, ఆఫ్ ఇంటూ రాస్తాం, 3/4 యాస్టీగా రాసుకున్నాం. తర్వాత ఆఫ్ ఏ నెంబర్ అంటే మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమన్నాడు, 48 48 అయినా, అర్థమైందా? దెన్ వాట్ ఈజ్ 1% ఆఫ్. ఈ విధంగా ఎక్స్ వాల్యూ 100% వాల్యూ కనుక్కుని అందులో నుంచి మనం 1% వాల్యూ తీద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేసేస్తాం. అర్థమైందా? ఇక్కడ 4 ఉంది, 4 అనేది ఇందులో క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకెందుకు మిగిలింది, ఇక్కడ 6/25 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48. అదే విధంగా ఇదే 6 అనేది ఈ 48లో 8 టైమ్స్ పోద్ది అనమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8.
ఈ 25 అవతల పోతే ఏమవుతుంది ఇంటూ 25. ఇక్కడ మనకి 25 ఇంటూ 8 అనేది మనం ఈజీగా మనం చెప్పగలగాలి. కొంతమంది కానీ చెప్పలేరు. ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే షార్ట్ కట్గా 25ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 టైమ్స్ 250 అని వేస్తాం. అదే 25ని 2 టైమ్స్ ఎంత 50. ఇది మైనస్ చేస్తాం. అంతే ఎంత వస్తే 200. మనం ఈజీగా చేయగలగాలి. అంతేగాని 25 ఇంటూ 8 గుచ్చుకోరు. మనకి చూడంగానే మనం చెప్పవచ్చు 25 టు 10 అంటే 250 కాబట్టి 2 టైమ్స్ మైనస్ చేస్తే 8 సార్లే కదా. ఆ విధంగా ఏమంటాం ఎక్స్ వాల్యూ అనేది 200. ఇది ఏమైంది ఇది 100% వాల్యూ. మనకి ఇందులో 1% ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 1% ఏం చెప్పా కుడివైపు నుంచి 2 డిజిట్ల పక్కన పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ 200 ఇది 10 అనేది ఒక డిజిట్, ఇంకో డిజిట్ అంటే 2 డిజిట్ల పక్కన అంటే 2 పక్కన 2కి 0 మధ్యలో పెట్టుకుంటాం. 2 డిజిట్లు అంటే ఇది 1% అంటే 2 అనేది ఇంకా 2 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నా దానికి వాల్యూ ఉండదు కాబట్టి 2 అనేది 1% అవుతుంది అనమాట. 1% వాల్యూ అనేది 2 అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి పర్సంటేజ్ వాల్యూ అనేది ఈజీగా మనం చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ మనం చెప్తా చూడండి. ఇది చూడమ్మా సెకండ్ మోడల్. ఇవన్నీ బేసిక్స్ అండి. మనకి అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట. అందుకని మీకు బేసిక్స్ ఇప్పుడు నేర్పుతున్నాను. అడ్వాన్స్ లెవెల్లో ఇవన్నీ ఈ టెక్నిక్స్ అన్ని కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా. మనకి చూడంగానే చెప్పగలరు 40% వాల్యూ ఫ్రాక్షన్ లో మార్చుకోవడం 2/5 అని. 2/5 పర్సెంటేజ్ ఎంత 40% అని మనం అన్ని చెప్పగలగాలి. అర్థమైందా. ఇవన్నీ కూడా మీ బేసిక్స్ నేర్పుతుంది. ఇక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ అనేది చాలా చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 0.08% ఆఫ్ 120% ఆఫ్ 50,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత. అదే ఈ వాల్యూ ఎంత అన్నాడు. నేను చెప్పా సేమ్ కాన్సెప్ట్. పర్సంటేజ్ ఉన్న కాడ ఆఫ్ ఉన్న కాడ ఇంటూ పెట్టుకోమన్నా సేమ్ తీసుకోండి. 0.08%. ఇవన్నీ కూడా నేను మీకు అర్థం కావాలని స్టెప్ టు స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేనైతే డైరెక్ట్గా చేస్తానండి. అర్థమైందా. 120% ఆఫ్ అంటే మళ్ళీ ఇంటూ చెప్పా 50,000. ఇక్కడ మనము చూడండి ఈ పర్సంటేజ్ అంటే ఏంటి బై 100 వేసుకోవచ్చు. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఉంది బై 100 వేసుకోవచ్చు. అంటే కింద 100 మొత్తం 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ 4 సున్నాలు కొట్టేయచ్చు కదా. డైరెక్ట్ కొట్టేసా. ఇంకేం మిగిలింది 0.08. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే బై 100 కదా. ఈ బై 100 ఏమవుతుంది 4 సున్నాలు పైన ఉన్న 4 సున్నాలు 50,000 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అందుకే నేను క్యాన్సిల్ చేశా. ఇంకేం మిగిలింది 0.08. ఈ పాయింట్ పోవాలంటే ఏం చేస్తామంటే 8 తీసుకొని కింద పక్కన కిందిన అర్థమైందా భిన్న రూపంలో రాసుకుందాం. భిన్న రూపంలో ఎలా రాసుకుంటాం కింద 8 ముందు ఎన్ని సున్నాలు ఉన్నాయి 1 పక్కన అన్ని సున్నాలు పెట్టుకుంటాం. అర్థమైందా. పాయింట్ పక్కన ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అలా 1 పెట్టుకుని 2 సున్నాలు పెట్టుకుంటాం. అర్థమైందా. 0 పక్కన 1 పక్కన అదే 0 పక్కన ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 1 పెట్టుకుని 2 సున్నాలు పెట్టుకుంటాం. అందరికి తెలిసిందే కదా. ఇంకేమిగింది 120 ఇంటూ 5 ఎంత 600. 00 క్యాన్సిల్ అయింది. 8 ఆరులు ఎంత 48. అదే కదా మనం ఇక్కడ కనుక్కోమంది 48. ఆప్షన్ 2 అనేది రైట్. ఓకేనా. ఇవన్నీ బేసిక్స్. ఇక్కడ నేను ఏం చేశానంటే 0.08ని నేను భిన్న రూపంలో రాసా. ఎలా రాస్తా పాయింట్ ఫస్ట్ ఉన్న వాల్యూ 8 తీసుకుంటా. ఇప్పుడు ఈ పాయింట్ పక్కన ఎన్ని సున్నాలు అయితే ఉన్నాయో 1 పక్కన అది ఎన్ని వాల్యూస్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టుకుంటా. ఎన్ని సున్నాలు కాదు పాయింట్ పక్కన ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 1 పక్కన 2 సున్నాలు పెట్టుకుంటా. సేమ్ కాన్సెప్ట్ అదే చేశా. ఈ పర్సంటేజ్ బై 100 కాబట్టి పైన 4 కింద ఎట్లా 4 సున్నాలు వస్తాయి కాబట్టి డైరెక్ట్ కొట్టేసా. నేను నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ కొట్టేసా. మీరు కూడా డైరెక్ట్ కొట్టేయడం నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చెప్తా చూడండి. ఇబ్బంది ఏంటది ఇవన్నీ బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ నేర్చుకుంటే మీకు అడ్వాన్స్ లెవెల్లో చాలా 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 ఈజీ మోడల్. ఇంకా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ మోడల్ అండి. ఇవన్నీ కూడా బేసిక్. ఇక్కడ చూస్తే వాట్ ఈజ్ 35% ఆఫ్ 12 కిలోమీటర్. 12 కిలోమీటర్లో మనకి 34% వాల్యూ ఎంత అనేది మనకి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆప్షన్లు చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కిలోమీటర్ ఇచ్చాడు క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చి ఏమి ఇచ్చాడమ్మా ప్రతి ఆప్షన్ కూడా సెంటీమీటర్ ఇచ్చాడు. అంటే డెఫినెట్లీ వాల్యూ అనేది కూడా మనం సెంటీమీటర్లో మార్చుకోవాలి. అర్థమైందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలోమీటర్ అని ఉంది. కిలోమీటర్ని ఏం చేస్తాం ఫస్ట్ మీటర్లో మార్చుకుంటాం. మీటర్ని ఏం చేస్తాం సెంటీమీటర్లో మార్చుకుంటాం. అంతేగాని కిలోమీటర్ డైరెక్ట్గా సెంటీమీటర్లో మార్చుకోవడం కుదరదు. కిలోమీటర్ని ఫస్ట్ మీటర్లో మార్చుకోవాలి.
మీటర్ని తర్వాత సెంటీమీటర్లో మార్చుకోవాలి, అంతేగాని కిలోమీటర్ని డైరెక్ట్గా సెంటీమీటర్లో మార్చుకోవడం కుదరదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తెలుసుకోవాలంటే 1 కిలోమీటర్ వచ్చి ఎంత అంటే 1000 మీటర్స్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1000 మీటర్స్. అదే విధంగా 1 మీటర్ వచ్చేసి 100 సెంటీమీటర్. 100 సెంటీమీటర్ అయితే 1 మీటర్ అంటాం. 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ అంటాం. ఇది ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఇంకా సేమ్ హాఫ్ ఉన్న కాడ ఇంటూ పెట్టుకోమనగా 34 పర్సెంటేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, బై 100 వేసుకోండి డైరెక్ట్గా, ఇంటూ 12 కిలోమీటర్. 12 కిలోమీటర్ మనం ఏం చెప్పా, నేను ఆల్రెడీ చెప్పా. 1 కిలోమీటర్ వచ్చేసి 1000 మీటర్ కాబట్టి ఇంటూ 1000 మీటర్లో మార్చుకున్నాం ఫస్ట్. ఈ మీటర్ని మనం ఏం చేస్తాం, మరి సెంటీమీటర్లో మార్చుకుంటాం. 1 మీటర్ వచ్చి 100 సెంటీమీటర్ కాబట్టి 100 అని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసుకునే 2 సున్నాలు ఉన్నాయి, 100 ఉంది, 100 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 48,000. అర్థమైందా? ఈ విధంగా వాల్యూ వస్తుంది అనమాట. అర్థమైందా? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా సెంటీమీటర్లో మనం మార్చుకోవాలి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4,08,000 సెంటీమీటర్ అనమాట. ఈ విధంగా మనం నేర్చుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. ప్రతి వాల్యూ మనం నేర్చుకోవాలి. అవన్నీ నీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంటాయి అన్ని. 1/3 అంటే ఫ్రాక్షన్ లో మనం 7.69% మనం చెప్పగలగాలి. లేదా 1/25% వాల్యూ అనేది పర్సెంటేజ్ లో మార్చుకోవాలంటే 4% అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. అదే విధంగా మనము 23 కొన్ని సమ్మల్లో 23.33% అని ఇస్తాడు. అంటే ఏమిటంటే మనకి 7/3 రూపం అని మనం చెప్పుకోగలగాలి. ఈ విధంగా ఫ్రాక్షన్ లో రావాలి. అంటే నేనేం చేసి ఇక్కడ ఒకవేళ కొన్నిసార్లు 7/3 అన్నాడు అనుకో, కొన్నిసార్లు మనకి పర్సంటేజ్ లో రాసుకోవాలని అవసరం వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు 1/6 అని ఉందమ్మా. 1/6 మనం ఎలా రాసుకోవచ్చు పర్సంటేజ్ లో? 16.66% రాసుకోవచ్చు. అదే విధంగా 16.66% అని కొన్ని సమ్మలు ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం ఫ్రాక్షన్ లో రాసుకునే అవసరం ఉంది. ఏమని రాస్తావు? 1/6 అని మనం రాసుకుంటాం. అదే విధంగా కొన్ని సార్లు 3/4 అని ఇస్తాడమ్మా. 3/4 అంటే 75% అని గుర్తుపెట్టుకోవాలి. లేదా కొన్ని సమ్మలు 75% అన్నాడు అనుకో, 3/4 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతిదీ కూడా నేను వాల్యూ అనేది మీకు ఇస్తాను. అది ఎలా వచ్చిందో కూడా నేను చెప్పగలుగుతాను. కొన్ని సమ్మల్లో 1/9 ఇస్తాడు. 1/9 అంటే మనం డెఫినెట్లీ కూడా పర్సెంటేజ్ రాసుకోవాల్సి వస్తుంది. ఎంత రాసేయాలమ్మా? 11.11% అనమాట. అర్థమైందా? అదే విధంగా 1/11 అని ఉంది. 1/11 ని మనం డెఫినెట్లీ కూడా 9.09% రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలి. లేదా 5/7 అని ఇచ్చాడమ్మా ఫ్రాక్షన్ లో. దీని పర్సెంటేజ్ వాల్యూ ఎంత అని అన్నాడు అనుకోండి, ఎంత అన్నదో మన కొన్ని సెమ్మల్లో డెఫినెట్లీ రాసుకోవాల్సి వస్తాయి. ఎంత? 71.4285 అని రాసుకోవాల్సి వస్తాయి. ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? ఈ వాల్యూస్ అనేవి నేను ఇస్తాను. డెఫినెట్లీ కూడా మన నేను రాసిస్తాను. అవన్నీ నేర్చుకోండి, బై హార్ట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకుంటే మనకు చాలా చాలా ఈ సమ్స్ చేయడం, పర్సంటేజ్ కానీ, రేషియో అనే ప్రపోర్షన్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ, అదే విధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ వెరీ వెరీ యూస్ఫుల్ అయితే పర్సంటేజ్ అనేది. పర్సంటేజ్ చాప్టర్ లేకుండా వేరే చాప్టర్ మనం చేయడం కుదరదు అనమాట. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆ వాల్యూస్ అన్ని కూడా నేను ఇస్తాను, ఇబ్బంది పడడం అవసరమే లేదు. ఈ వాల్యూస్ వస్తే మనం ఈజీగా గేమ్ ఆడుకోవచ్చు. ప్రతి సమ్మాన్ని కూడా గేమ్ ఆడొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియో చూద్దామా?